ఈరోజు ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో వైద్య మంత్రం. సో మరి ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నది, ఎవరినైనా ఎన్న తింటారా అని అడిగినా వద్దు, నేను డయాబెటిక్ అని గాని లేదంటే నాకు షుగర్ ఉంది అని అంటూ చాలా వరకు వింటూ ఉన్నాం కదా మనం. సో మరి దీని గురించి ప్రముఖ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ కిరణ్ కుమార్ గొల్లా గారి మాటల్లో విందాం. అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ కిరణ్ కుమార్ గుర్లా, కన్సల్టెంట్ ఎండోక్రినాలజిస్ట్, సెంటర్ ఫర్ ఎండోక్రినాలజీ, డయాబెటీస్, ఒబెసిటీ, థైరాయిడ్, సి.డాట్ ఎంవిపి కాలనీ, విశాఖపట్నం. నేను ఇవాళ యంగ్ ఆన్సెట్ డయాబెటీస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ప్రజెంట్ ఉన్న ట్రెండ్ బట్టి ఇదొక వేకప్ కాల్. ఎందుకంటే ప్రజెంట్ డయాబెటీస్ యంగ్ జనరేషన్ కి చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అయిపోతుంది. ఒకప్పుడు డయాబెటీస్ అంటే అబౌవ్ 50 ఇయర్స్ అనేవారు. మేము చదివేటప్పుడు కూడా ఒక 10, 15, 20 ఇయర్స్ బ్యాక్ బుక్స్ లో అదే ఉండేది. కానీ ఇప్పుడు మనం ట్రెండ్ చూస్తే 20s, 30s, ఈవెన్ బిలో 20s కూడా కొంతమందికి, చాలా మందికి డయాబెటీస్ తో ఇబ్బంది పడుతున్నారు. సో అసలు ఎందుకు అలా రైజ్ అవుతుంది, దానికి ప్రివెంట్ చేయడం ఎలాగా? యాక్చువల్ గా ఇప్పుడు మనం యంగర్ జనరేషన్ చూస్తే లైఫ్ స్టైల్ చాలా అన్హెల్తీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, లాంగ్ అవర్స్ ఆఫ్ ప్రెషర్ ఆఫ్ స్టడీస్, ఎక్కువగా వర్కింగ్ తగ్గిపోయి ఎక్కువగా కూర్చొనే చదువుకోవడం, ఆర్ స్క్రీన్ టైం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఏంటంటే ఆడుకోవాలి అని చెప్తే వాళ్ళు మొబైల్లో ఆడుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఫిజికల్ యాక్టివిటీ చాలా తగ్గిపోయింది. తర్వాత జంక్ ఫుడ్స్, ఎక్కువ షుగరీ డ్రింక్స్, బేకరీ ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్, ఇవి కన్జంప్షన్ కొన్ని లిమిట్ చేసుకోవాలి. అంటే ఇవి ఎక్కువ ఉండడం వల్ల, ఎక్కువ ప్రెషర్ వల్ల అవ్వచ్చు, స్లీపింగ్ టైం తక్కువ ఉండే కూడా మంచిది కాదు. తక్కువ సేపు స్లీపింగ్ ఉండడం వల్ల స్ట్రెస్ బాడీలో పెరిగిపోతుంది. సో ఇవన్నిటితో పాటు ఫ్యామిలీస్ లో డయాబెటీస్, మనకి ప్రివలెన్స్ అంటే డయాబెటీస్ జనాల్లో ఎక్కువ అయిపోతుంది. సో ఎక్కువ ఫ్యామిలీ హిస్టరీ అంటే మనం చూస్తే వాళ్ళ పేరెంట్స్ కి ఒకరికి లేకపోతే ఇద్దరికి అంటే చాలా ఆ రిస్క్ ఇంకా పెరిగిపోతుంది. జెనెటిక్ గానే మీకు డయాబెటీస్ వచ్చే రిస్క్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఏంటి డయాబెటీస్ వస్తే ప్రాబ్లం ఏంటంటే మనకి కాంప్లికేషన్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే డయాబెటీస్ ఇన్ యంగ్ మామూలు డయాబెటీస్ కంటే మోర్ అగ్రెసివ్. సెకండ్ థింగ్, ఇప్పుడు 50 ఇయర్స్ డయాబెటీస్ వచ్చింది అనుకోండి, వాళ్ళకు ఒక 10 or 15 ఇయర్స్ డయాబెటీస్ ఎక్స్పోజ్ అవుతారు. అంటే 65, 70 ఏజ్ మన ఏజ్ అనుకుంటే ఎక్స్పెక్టెన్సీ. కానీ ఇప్పుడు 20s, 30s వస్తే వాళ్ళు 40 ఇయర్స్, 50 ఇయర్స్ డయాబెటీస్ తోనే వాళ్ళు బతకాలంటే కాంప్లికేషన్స్ రిస్క్ చాలా పెరిగిపోతుంది. అయితే దీనికి ప్రివెంట్ చేయడం ఎలాగా? అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీ. సో ఫిజికల్ యాక్టివిటీలో అట్లీస్ట్ డైలీ 60 minutes ఆఫ్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే వాకింగ్, సైక్లింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, ఇలాంటివన్నీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటారు. ఇవన్నీ అట్లీస్ట్ 1 hour డైలీ చేయాలి. ఆర్ పిల్లల వరకు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ, మెయిన్లీ స్పోర్ట్స్ ఏదో ఒకటి అలవాటు చేసేయాలి. స్పోర్ట్స్ అలవాటు చేస్తే అడ్వాంటేజ్ అంటే పెద్ద కూడా అది కంటిన్యూ అవుతుంది, అది చాలా ఇంపార్టెంట్, హెల్త్ కి యూజ్ అవుతుంది. ఇది కాకుండా మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటారు, అది కూడా పుషప్స్ అవ్వచ్చు, ఒక కొంత ఏజ్ వచ్చాక చిన్న వెయిట్ బిల్డింగ్, చిన్నది వెయిట్ లిఫ్టింగ్ అవ్వచ్చు. హెవీ వెయిట్స్ అవసరం లేదు, అది ఒక అంటే వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఒక 30 minutes ఇస్తే మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది, బోన్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. ఈట్ స్మార్ట్ గా తినాలి, అంటే షుగర్స్ కంటెంట్ తగ్గించేయాలి, సాఫ్ట్ డ్రింక్స్, స్వీట్స్ ఇవన్నీ లిమిట్ చేసుకోవాలి. మోర్ వెజిటేబుల్స్, మోర్ హోల్ గ్రెయిన్స్, పల్సెస్, అంటే మన టీచింగ్ కంపోజిషన్ లో జంక్ ఫుడ్స్ అండ్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తగ్గించుకొని ప్రోటీన్ బేస్డ్, ఫైబర్ బేస్డ్ పెంచుకోవాలి. ప్రాపర్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 7 to 8 hours స్లీప్ ఇవ్వాలి మెయిన్ గా మన పిల్లలకి అండ్ యంగ్ జనరేషన్ కి. అండ్ తర్వాత ఇంకో చాలా ఇంపార్టెంట్ అంటే ఓవర్ వెయిట్ ఉన్నప్పుడే మనం యాక్ట్ చేయాలి. అండ్ కొన్నిసార్లు డయాబెటీస్ ప్రీ డయాబెటీస్ ఉంటుంది, అక్కడే మనం యాక్ట్ చేస్తే డయాబెటీస్ రాకుండా ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మీరు నెక్ చూసుకోవాలి, ఎవరికైనా నెక్ డార్క్ గా ఉందంటే వాళ్ళకి ఫ్యూచర్ లో షుగర్ వచ్చే రిస్క్ ఉందని, వాళ్ళు కూడా ముందుగానే యాక్సెస్ తీసుకుంటే డయాబెటీస్ రాకుండా ఆపొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ కుమార్ గారు. చాలా చాలా మంచి విషయాలు చెప్పారు డయాబెటిక్స్ గురించి.